ఉంటుంది. పిల్లలకు బాక్స్లో పెట్టినామంటే ఇక అసలు కాలు రాదు బాక్స్ తినేసి ఇస్తారు. మొత్తం తినేసేస్తారు, బాక్స్ కాల్ చేసేస్తారు. బా సూపర్ అయింది. అన్నీ కరెక్ట్ పడ్డాయి. ఇట్లా కొలతతో ఉడక వేసుకోండి. ఏంటంటే వంట రానులు కొత్తలు ఎట్లా చేసుకుందాం అంటారు. ఇట్లా తినచ్చు, అప్పుడప్పుడు మంచిగా తినచ్చు. కమ్మ ఉంది, అమ్మ మసాలా ఉడక ఏంటంటే కొబ్బరి పౌడరు, పచ్చి కొబ్బరి వేసినామంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే గోరుచిక్కుడు అంటారు, గోకరకాయ అంటారు, దీన్ని 2 రకాలు అంటారు. ఇది ఎట్లా చేస్తా అన్నది ఇంతకుముందు చేసిందో లెక్క, ఇది ఒక లెక్క. ఇక ఇట్లా చూపిస్తారు రండి, చూపిస్తారా తేజ. ఇప్పుడు ఇదైతే మనము కట్ చేసుకున్నాము. ఎట్లా అంటే ఇదైతే కొంచెము ఇట్లా వస్తుంది కాబట్టి తీసేసుకుంటా కట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా తీసేసుకుంటా కట్ చేసుకోవాలి. నీకు తీసేయని చూపిస్తున్నా. ఇది ఉంటే మంచిగా ఉండదు, ఇట్లా ఇట్లా ఉంటే మంచిగా ఉండదు. ఇట్లా 1/2 kg ఉందా? 1/2 kg ఉన్నది. ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇక మెంతం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటుంది కొద్దిగా తాల్పు. ఇది విషయము. ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇగో ఇదైతే పల్లీల పేస్ట్, పల్లీల పౌడరు. ఎందుకంటే వేసుకుంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది. మినపగుళ్ళు, ఇగో కొబ్బరి. ఇది పచ్చి కొబ్బరే కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన కాబట్టి కొంచెం డ్రై అయింది, పట్టిన నేను. ఈ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది పచ్చి కొబ్బరితోటి. కమ్మగా అంటే ఇగో లెవెల్ కమ్మ ఉంటుంది. ఎల్లిగడ్డ ఇట్లా కొద్దిగా పట్టుకోండి. అల్లం ఎల్లిగడ్డ వేసినాక ఎల్లిగడ్డ ఎందుకు వేస్తున్నాట, అది టేస్ట్ చూడండి అట్లా గోల్ లెక్క నూనెలా. ఇగో ఇదైతే శనగపప్పు, ఇగో గరం మసాలా కొద్దిగా, ధనియాలు, గరం మసాలా మనలా ఉన్నది. ఈ మసాలా పౌడర్ కూడా చూడుంది వీడియోలో. కారం, ఉప్పు, పసుపు, ఉప్పు, ఇంతనే ఆయిల్ ఇక్కడ పెట్టిన. ఇది ఎట్లా గొలించుకుంటా అన్నది చూడండి. మనం ఉడక చేసుకుంటాము, అట్లా వేసుకుంటాము. ఇట్లా వేసుకొని చూడండి ఫ్రై అన్నది. ఇది ఫ్రై. ఇగో నేను వేస్తున్నది చూడండి. ఇది ఇంత నూనె పోసినాం అంటే నూనె అంతా గోలదు మనకు. మెత్తబడ్డాయి అంటే ఇంత తీసేసుకుంటా అంతే. ఒక 2 బాయిలు వేసేసుకుంటా. 1/2 kg ఉంటుంది చిక్కుడుకాయ. 1/2 kgకు ఎంత వేస్తున్నానో చూడండి. ఇది గోలినాక నేను చెప్తాను. ఇట్లా ఎట్లా గోలిని చూడండి. ఇట్లా గోలిని అనుకో తీసేసుకోండి. ఫ్రై చేస్తే కమ్మగా ఉంటుంది. ఇక ఆయిల్ ఏమంతా గుంజది. ఆయిల్ బాగాలంటే గోరిస్తాను కోసుకో. మన కూరగాయలలో పోసుకోవచ్చు. ఇది ఏం కాదు, ఉంటే ఆయిల్ ఉన్నాయంటే కూరగాయలలో పోసేసుకోండి. మనము ఉడక చేస్తాము. ఇట్లా చేస్తున్నాం ఏందని అనుకోకుండా ఈ రకంగా ఒకసారి ఫ్రై, ఆ రకంగా ఒకసారి, ఒక రకంగా కాదు చేసుడు. ఎన్నో రకాలు చేస్తా. గోరుచిక్కుడు అన్నది కొందరం గోకరకాయ అంటారు కొన్ని సైడ్లు. మనము అయితే గోరుచిక్కుడుగాయని అంటాం, తెలంగాణ విషయము. ఇక కొన్ని సైడ్లు ఏమో గోకరకాయ అంటారట, తెల్లవరి గారు. మంచిగా కడుక్కొని మనము ఇట్లా గొలుస్తాం. 2 వాయిలు అవుతుంది. 1/2 కిలోకి 1 వాయి అనుకో మంచిగా అవుతుంది. ఈ రకంగా ఇక ఆయిల్ ఎక్కువ పట్టదు మనకు. కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకుంటే లాస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక మనం ఎట్లా అంటే ఇక తింటే ఇది గోరుచిక్కుడు అంటే గింత కమ్మ ఉంటుందా అని అనిపించాలి, అంత బాగుంటుంది. కొద్దిగా మనము పోసుకునే మనం ఆయిల్ అన్నది ఏంటంటే 1/2 కిలోకు కొంచెం అన్నట్టు ఒక పావు లెక్క పోసుకోండి. ఇక నూనె అయితే గరం అవుతుంది. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసుకోండి. ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేసుకుంటే ఎగాలి, అవి పట్టపట్ట అనాలి. గోలకపోతే మంచిగా ఉండదు. మంచిగా గోలించుకోవాలి, పట్ కనాలి. ఈ గిన్నె మందంగా ఉన్నది కాబట్టి ఇట్లా ఎగినట్టు. అదే సన్నగా ఉంటే పట్టుకంటుంది. ఇదైతే గోరుచిక్కుడు ఎన్నో అనుకున్నారు. ఆయిల్ గోరుచిక్కుడుగా గోలిచ్చిన ఆయిలే వాడుతున్నా. అదే ఆయిల్ వాడుకోండి. ఈ ఆయిల్ ఉంది కదా, మళ్ళీ మనం బెండకాయలు వేసుకోవచ్చు, దొండకాయలు వేసుకోవచ్చు, ఏళ్ళు వేసుకున్న బాగానే ఉంటుంది. అది ఒక డబ్బలో పోసుకొని మళ్ళీ రేపు కంప్లీట్ చేస్తే అయిపోయి. రేపు అన్న ఎల్లుండి ఇది సరే మంచిగా. ఇట్లా ఎల్లిగడ్డ కచ్చపక్క దంచేది. అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నావు ఇది ఎందుకు అని అనుకోకూడదు. అట్లా వేసుకుంటేనే బాగుంటుంది. ఇది గోరుతోనే కమ్మగా వస్తుంది. నూనెకు కొద్దిగా ఆయిల్ వేసిన కదా, బాగా మేలే. ఆయిల్ ఎక్కువ పట్టది, ఇవి గోలినాయి కాబట్టి. ఇది బాగా మాడినట్టు గోలితే కూడా మంచిగా ఉంటుంది. ఇక మీడియంగా గోలాలి కాబట్టి ఇప్పుడు ఈ పప్పులు వేసుకుందాం. శనగపప్పు, మినపగుళ్ళు,
ఇగో చేయరా అని అమ్మాయిని గుర్తు పెట్టుకొని నేను చెప్తా. ఎందుకంటే ఫ్రైకి ఈ పప్పులు అన్నది కమ్మ ఉంటాయి. గోలాలి, అన్నీ గోలుతూనే ఇట్లా టేస్ట్ లెవెల్ ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీతోటి పచ్చిమిర్చి కూడా మనము తినేదానికి వేసుకోవాలి. కారం కూడా వేసుకుంటాం కానీ కొన్ని వేస్తున్నాం. ఇక మొత్తం కారం కాకుండా కొత్తం పచ్చిమిర్చి మనకు తీసేయాలనుకో 2-3 వేసుకోండి. అట్లా బాగా వేసుకోకపోతే కారం తినడానికి వేసుకో. ఉప్పు కారాలని మీకు నచ్చినట్టు వేసుకోండి. అది నచ్చినట్టు వేసుకుంటేనే ఒక 3 వేసుకోండి. ఎందుకంటే ఫ్రైలకు మంచిగా ఉంటాయి అట్లా ఎండుమిర్చి వేసుకుంటా అన్నది. పచ్చిమిర్చి వేసినావు, ఇవి వేసినావు, ఏదో కొన్ని వేసుకోండి. అన్ని టేస్ట్ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. కిందికి ఇట్లా కలపాలి ఎప్పుడైనా కానీ మనం అడగంటకుంటే. ఎందుకంటే ఇవన్నీ వేసినాం కదా, దాని భయం ఉంటే కిందికి కలపాలి, మీదికి కలపాలి. ఇట్లా అన్నట్టు ఎప్పుడు ఉడక ఇట్లా అన్నట్టు కిందికి కలపాలి. ఇట్లా ఈ రకంగా. ఎందుకంటే ప్రతి చెప్తున్నాను అంటే చెప్తా. ఎందుకంటే వంట రానుల గుర్తు పెట్టుకొని చెప్తా. మెంతం ఉంటే ఇవి లేకుంటే ఇది మీ ఇష్టం. ఉంటే తాల్చుకేసుకుంటే మంచిగా ఉంటుంది. కొన్ని ఆకులు పెద్ద చిక్కుడుగాయకైనా ఈ చిక్కుడుగాయకైనా అట్లా వేసుకుంటే మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోలాలి, గోలితేనే కమ్మ ఉంటుంది. కమ్మ వాసన వస్తుంది. ఇవన్నీ వేసినాం కదా, టేస్ట్ లెవెల్. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ గోలాలి. ఒక 2 గడ్డలు వేసేసుకుంటున్నా. అన్ని గోలాలి, గోలితేనే టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇట్లా వేసుకొని చూడు. ఒకసారి చూస్తే మీకు ఈ టేస్ట్ అన్నది తెలుస్తుంది. ఎందుకంటే గిది ఎందుకు గది ఎందుకు అని అనుకోకూడదు. ఇక ఏది చేసేది అది మనకు ఏ రకం టేస్ట్ ఆ రకందే ఉంటుంది. ఇది చేయండి. గోలండి. ఉప్పు 2 టీ స్పూన్లు వేసుకోండి. మీరు తినడానికి వేసుకోండి. మొత్తం చపాతీ వేసుకుంటే తక్కువ పడుతుంది మీకు. ఏంటంటే ఈ మనకు అన్నంకేమో ఎక్కువనే కావాలి. చపాతీలో మనం ఉప్పు వేస్తాం కదా, తక్కువ వేసుకోండి. చపాతీకి మనం ఫ్రై తింటాం కదా, తక్కువ వేసుకుంటే మనము మళ్ళీ చపాతీలు కావాలి. అన్నంకైతే కొద్దిగా ఎక్కువ వేయవలసి వస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసినామంటే గులబడుతుంది ఆనియన్ అన్నది. ఇది ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్. ఈ వర్షాకాలం పసుపు మంచిగా మెడిసిన్ లాగా. ఇది ఏంటంటే మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే పసుపు కొద్దిగా ఎక్కువ. పసుపు నేను మంచిగానే వాడతా. వర్షాకాలం మాత్రం కొంచెము మనము ఏంటంటే కొంచెం జలుబేటట్టు అనిపిస్తుంది అనుకో, పసుపు ఉప్పేసి గుండెల దాకా మనం గోరువెచ్చని వాటరు నోట్లో పోసుకుంటా ఉంచాలి. ఉంచితే క్లీన్ అయిపోతే అట్లా మనం ఒక 4-5 సార్లు ఇది చేసినామంటే అది సర్ది కూడా తగ్గుతుంది అని. ఎందుకంటే మీకు తెలుస్తుంది కావచ్చు కానీ నేను చెప్తా ఇది విషయం. పసుపు ఉప్పు గుండెల దాకా అనుకుంటా ఉంచుది. ఇట్లా గడగడ అనుకుంటా ఉంచాలి. అప్పుడు మనకు ఇబ్బందులు పోతాయి. బాగా అవుతాయి, సర్దులు అవుతాయి, జ్వరాలు వస్తాయి. ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇవన్నీ మిరపకాయలు మంచిగా వేసినాయి కదా, ఈ స్పూన్ వేస్తున్నాం. కారము కొంచెం నూనెకి వేసుకుంటే మంచిగా ఉంటుంది. గోలుతుంది, కమ్మగా వస్తుంది. ఆ చిక్కుడు అయితే మనకి ఎగిందే ఉన్నది కదా. ఇప్పుడు ఇది వేసుకుందాం. అండరానోళ్ళు కూడా ఇట్లా వేసేసుకోవచ్చు షార్ట్ కట్లా. ఇవి గోలించుకున్నామంటే ఇట్లా పొయ్యి మీద వేసేసుకోవచ్చు. అంత పెద్దగా ఇదేముండదు. కమ్మ వాసన వస్తుంది కదా రచేజ. ఇట్లా మంచిగా చపాతీకి తినాలి, జొన్నట్టు తినాలి. కానీ ఇక ఓ లెవెల్ ఉంటుంది మనకు. ఏంటంటే ఇట్లా గోలించుకున్నామంటే ఆయిల్ పట్టది, ఏం పట్టది. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇవి గోలెతందుకే వేసుకోవాలి. ఈ పప్పులన్నీ వచ్చి అక్కడక్కడ వచ్చి ఇట్లా వచ్చి మంచిగా ఉంటుంది. అయిపోయాయి కర్రీ. కొంచెము ఉప్పు కారం పట్టుకుని అంటే కమ్మ ఉంటుంది. ఇక ఇప్పుడు పచ్చి కొబ్బరి ఏంటంటే మెత్తగా ఉన్నా కానీ ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి కొబ్బరి 2-3 రోజులు కొట్టినాక పెట్టినా డ్రై అవ్వలు వచ్చింది. అట్లా విషయం. పచ్చి కొబ్బరి వేసుకొని మనం ఎంత వేసుకుంటాం అన్నది మన ఇష్టం. ఇది ఎంత తక్కువ ఉన్నా ఏం కాదు, ఎంత ఎక్కువ ఉన్నా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు పచ్చి కొబ్బరి కలిపేసుకుందాం.
ఒక కూర చెంచా వేసుకోండి ఏంటంటే హాఫ్ కేజీకి. ఈ పచ్చి కొబ్బరి వేసినామంటే టేస్ట్ ఇక ఓ లెక్కనే వేరే ఉంటుంది. దాన్ని ఇక చెప్పలేను ఇక, ఎందుకంటే ప్రతిదీ ఇట్లనే అంటామంటే దేని టేస్ట్ దానికే ఉంటుంది. చెప్తా నేను, మీరు చెప్తే నమ్మి చేసుకోండి. ఇక టేస్ట్ మాత్రం ఇది పల్లీల పౌడర్, కొంచెం పల్లీల పౌడర్ వేసుకోండి. ఏది కొంచెం ఏది కొంచెం. ఇప్పుడు సన్న మంట చేసుకుందాం మనం. ఈ పొడిలు వేసినాం కదా, సన్నగా పెట్టుండ్రు మంట, కమ్మగా వస్తుంది. ఇక అడగంటని ఇవ్వద్దు. ఇక అట్లా నేను తీసినా తీయకూడదు, అందరికీ చేతులు ఇట్లా ఉండయి. ఇది చేసి వంట చేసి గరం గుడక దానికి తట్టుకుంటాను ఉంటుంది, కొందరు తట్టుకోదు. స్పూన్ పట్టి అట్లా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు సన్న మంట మీద ఉండే పట్టుకోవాలి. చూద్దాం, ఒక 5 నిమిషాలు అయింది, చూద్దాం. ఇప్పుడు మనము ధనియాల పొడి, గరం మసాలా మనల్లో ఉన్నది చూడు ఉన్నది కొద్దిగా వేసుకోండి. ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కాకుండా ఇలాది ధనియాల పౌడరు ఒక 4-5 లవంగాలు అన్నట్టు వేసేసుకోండి. ఒక 3-4 మనం పట్టుకోన్నది అంతే. కొన్ని ధనియాలు ఇట్లా అరికెలు కలుపుకోండి. రెడీ. ఇప్పుడు ఏమంత టైం పట్టదు, గొలిచుకున్నాం కాబట్టి ఇట్లా ఇట్లా అయిపోతుంది. కొంచెం ఉప్పు కారం పట్టుకు అందుకే. ఇప్పుడు మనము కొత్తిమీర అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది కదా, కొత్తిమీర కొత్తిమీర రెడీ. ఇట్లా ఒకసారి కలిపేసుకోండి. ఇట్లా అడగలుపుతుంటుంది. మనం పొడిలు వేసినాం కదా, బంద్ చేసుకుంటున్నాం. రెడీ. చిక్కుడుకాయ ఫ్రై ఎంత కమ్మ ఉంటుందో. ఇక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిరి. ఇట్లా గోరుచిక్కుడు చేసుకుని అంటే మనం జొన్న రొట్టె తింటామా, చపాతీ తింటామా, దోశ తింటామా, మన ఇష్టం. ఇక అంత కమ్మ ఉంటుంది, మెత్తగా మంచి ఉడికింది. ఇక ఇట్లా ఈ రకంగానైతే చేసుకుంటే లైక్లు ఇదమ్మా, లైక్లు ఇస్తుంటే మన వీడియోస్ రన్నింగ్ అవుతుంది. సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే చేసుకొని, నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇక నచ్చింది అనుకో, ఇక ముందు మీ వంటలతో అయితే ఇక నా వంటలతో అయితే ముందుకు వస్తా. మీ వంటలు చేసుకోర్రి, లైక్లు ఇద్దాం, కామెంట్ జర పంపిరి. నేను ఎట్లా చేసినా, ఏం చేసినా, ఏందన్నది. సరేనా, ఉంటాం మరి. రెడీ రెడీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపండి అర్జెంటు. గోరుచిక్కుడు కర్రీ ఫ్రై ఎంత బాగా వచ్చిందో, కమ్మగా వాసన కొడుతుంది. మనకి ఇట్లా కూరగాయలు ఉడికి ఇట్లా ఇంత కమ్మగా వండుకున్నామంటే అసలు వదలు మెత్తగా ఉడికింది, ఎంత బాగుంటుంది. ఇక బాగుంటుంది అంటే చేసుకుంటేనే మీరు చెప్పాలి. చెప్తుంటే ఇక నాకు ఏంటంటే నేను చెప్పుడు కాదు, ఇక చేసి చూపిస్తాను, మీరు చెప్పాలి. రైస్ చపాతీకి కూడా బాగుంటుంది. రైస్ కూడా బాగుంటుంది. పిల్లలకు బాక్స్లో పెట్టినామంటే ఇక అసలు కాలు రాదు, బాక్స్ తినేసి మొత్తం తినేసేస్తారు, బాక్స్ కాల్ చేసేస్తారు. సూపర్ అయింది. అన్నీ కరెక్ట్ పడ్డాయి. ఇట్లా కొలతతో ఉడక వేసుకోండి. ఏంటంటే వంట రాని వాళ్ళు కొలతలు ఎట్లా చేసుకుందాం అంటారు. ఇట్లా తినచ్చు, అప్పుడప్పుడు మంచిగా తినచ్చు. అమ్మ ఉంది, అమ్మ మసాలా ఉడక ఏంటంటే కొబ్బరి పౌడరు, పచ్చి కొబ్బరి వేసినామంటే టేస్ట్ లెవెల్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. నేను సొరకాయల ఉడక చిక్కటి పాలు పోసి మీగడ వేసి చేయాలి, మస్తు ఉంటుంది. అది కూడా చూపిస్తాను. సొరకాయ తెచ్చుకున్నాం కదా, అది కూడా వస్తుంది. సొరకాయ ఎలా వేసినా మీకు అది కూడా వస్తుంది. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తింటూనే ఉన్నా.
చెప్తలేను ఇక. మీరు లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అందరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సబ్స్క్రైబ్ అన్న నచ్చితే చేసుకోండి, నచ్చలేదనుకో వదిలేయండి. ఇది విషయం. నచ్చిందనుకో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అక్కడక్కడ పప్పులు వచ్చి ఇట్లా గోలి కమ్మగా వస్తుంది అట్లా. ఉంటాం మళ్ళా. ఉంటాం మరి ఇక మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తా. సరేనా?